గన్ మిస్ఫైర్ అవడంతో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ స్పాట్లోనే మరణించిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా అవుకుచెం బానుంతల గ్రామానికి చెందిన వడ్డే వెంకటేశ్వర్లు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాడు. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ శంకర్పల్లి వద్ద తోటి సిబ్బందితో కలిసి బస్సులో వెళ్తున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు. బస్సులో గన్ పేలిన శబ్దం విని సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ ఉలిక్కిపడ్డారు. గన్ గడ్డం కింద పెట్టుకుని ప్రయాణం చేస్తుండగా ఫైర్ అవడంతో బుల్లెట్లు తలపై భాగంలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు సిఐఎస్ఎఫ్ జవాన్ వడ్డే వెంకటేశ్వర్లు. మృతుడు వెంకటేశ్వర్లు మృతి ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వడ్డే వెంకటేశ్వర్లు పార్థివ దేహాన్ని జూనుంతల స్వగ్రామానికి తీసుకెళ్లడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వడ్డే వెంకటేశ్వర్లు మృతితో జూనుంతల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మిస్ఫైర్ అవడంతో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ స్పాట్లోనే మరణించిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. రైట్గా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్. సంగారెడ్డి జిల్లా భారత్ డైనామిక్స్ లో విషాదం చోటు చేసుకుంది. అక్కడ సిఐఎస్ఎఫ్ జవాన్ గా పనిచేస్తున్నటువంటి వెంకటేష్ ఆయన చేతిలో ఉన్నటువంటి గన్ మిస్ఫైర్ అయిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. ఆయన రాత్రి వాచ్ అవర్ 4 లో విధులు హాజరయ్యాడు. ఈ తెల్లవారుజామున విధులు ముగించుకొని తిరిగి బస్ లో ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఆ గన్ మిస్ఫైర్ అన్నట్టుగా తన సహచరులు అయితే చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఆయన చేతిలో ఉన్నటువంటి గన్ అకస్మాత్తుగా దూసుకెళ్లి మెడలో నుంచి తల భాగానికి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలై బస్ లోనే చనిపోయాడు. అయినప్పటికీ అతన్ని సమీపంలో BDL హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. సంవత్సరంన్నర క్రితమే వెంకటేష్ ఇక్కడికి బదిలీపై వచ్చాడు. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాగా తెలుస్తుంది. ఇక వెంకటేష్ మృతితో కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వెంకటేష్ తన సతీమణి అదేవిధంగా ఇద్దరు పిల్లలతో కలిసి BDL క్వార్టర్ లోనే నివాసం ఉంటున్నాడు. రాత్రి ఆయన విధులకు వాచ్ అవర్ 4 లో విధులకు అయితే వచ్చాడు. ఈ ఉదయం ఆయన ఈ మిస్ఫైర్ తో కన్మూయడంతో వాళ్ళు కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారని చెప్పాలి. ఇక బస్సులో ఒక్కసారిగా గన్ మిస్ఫైర్ కావడంతో ఆ బస్సులో ఉన్నటువంటి మిగతా సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ కూడా షాక్ గురయ్యారు. అసలు ఏం జరిగింది అని తెలిసే లోపే అప్పటికే వెంకటేష్ విగతజీవిగా పడిపోయాడు. దీనికి సంబంధించి కూడా BDL బానూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఆ చేతిలో ఉన్నటువంటి గన్ లాక్ చేయలేదా మరి ఏంటి అన్న కోణంలో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. మరి కాసేపట్లో ఆయన స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు సిఐఎస్ఎఫ్ అధికారులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్. चल 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 गाड़ी आ रहा है राइट पकड़ चल 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 गाड़ी आ रहा है राइट पकड़ चल 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 गाड़ी आ रहा है राइट पकड़ గన్ మిస్ఫైర్ అవడంతో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ స్పాట్లోనే మరణించిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా అవుకు మండలం జూనుంతల గ్రామానికి చెందిన వడ్డే వెంకటేశ్వర్లు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాడు. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ శంకర్పల్లి వద్ద తోటి సిబ్బందితో కలిసి బస్సులో వెళ్తున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు. బస్సులో గన్ పేలిన శబ్దం విని సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ ఉలిక్కిపడ్డారు. గడ్డం కింద పెట్టుకుని ప్రయాణం చేస్తుండగా ఫైర్ అవ్వడంతో బుల్లెట్లు తల పై భాగంలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు సిఐఎస్ఎఫ్ జవాన్ వడ్డే వెంకటేశ్వర్లు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కర్నూలు కరెస్పాండెంట్ కృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ కృష్ణ. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం అవుకు మండలం జూనూంతల గ్రామానికి చెందిన వడ్డే వెంకటేశ్వర్లు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ లో గత కొద్ది కాలంగా పనిచేస్తున్నాడు. ఇదే నేపథ్యంలో ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని శంకర్పల్లి వద్ద ఉన్న సిఐఎస్ఎఫ్ బెటాలియన్ లో బ్యాచ్ తో కలిసి విధి నిర్వహణ నిమిత్తం బస్సులో వెళ్తుండగా గన్ గడ్డం కింద పెట్టుకొని బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో పొరపాటున మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అయితే ఆ గడ్డంలోంచి దూసుకెళ్లిన ఆ తూట
తల పైభాగం తగిలి బస్సు పైపు కూడా మాంసం ముద్దలు అదుకుని అత్యంత దారుణంగా మృతి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతం వడ్డే వెంకటేశ్వర్లు బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు మండలం జూనుంతల గ్రామంలో సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, ఆ బాధితులు, భార్య పిల్లలందరూ పాపం చాలా గ్రామంలో కూడా విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఎంతో ఇష్టాగోష్టిగా అందరితో కలిసిమెలిసి తిరిగే తమ వడ్డే వెంకటేశ్వర్లు ఇక లేడని తెలుసుకున్న ఆ గ్రామంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఆయనకు అందాల్సిన లాంఛనాలు, ఇతర ఏర్పాట్లను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం వడ్డే వెంకటేశ్వర్లు పొరపాటున జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా, మరేమైనా ఇతరేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఆ సిఐఎస్ఎఫ్ పోలీసులు కానీ, ఆ బెటాలియన్ పోలీసులు కానీ, స్థానిక పోలీసులు కానీ, హైదరాబాద్ పోలీసులు కానీ అంతా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో పూర్వపరాలు తెలిసిన అనంతరం, పోస్ట్ మార్టం నివేదిక అనంతరం ఎలా జరిగింది, ఇలా ఇత్యాది అంశాలన్నీ పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం జూనూతుల గ్రామానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా మృతిని బంధువులు తెలుస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.